రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, వందనాలు, స్తోత్రాలు. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని ప్రసాదించినందుకు వందనాలు. దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మా ఎడల మా పట్ల మీరు జరిగించుచూ వచ్చినటువంటి మీ ఘనమైన కార్యములన్నిటిని బట్టి, మీ మేలులు అన్నిటిని బట్టి, మీ ఉపకారములు అన్నిటిని బట్టి మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. నాయన, మా తప్పులను మా అపరాధములను క్షమించి మీ ఘనకార్యములు మా ఎడల మా పట్ల మీరు జరిగించి మీ గణనామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, సురక్షితముగా గృహములు చేర్చబడినట్లుగా తండ్రి, ప్రయాణాలలో ఉన్నటువంటి వారు కానీ, ఉద్యోగాలకు వెళ్ళిన వారు కానీ, స్కూళ్ళకు వెళ్ళిన వారు కానీ, అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్నవారు కానీ, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము వారికి దయచేయండి. ఈ రాత్రంతా కాపాడు, రేపటి కొరకు సిద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రభా నాయన, ప్రమాదాలు జరగకూడనట్లుగా, ఆటంకాలు కలగకూడనట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, సురక్షితముగా వారి గృహములు వారు చేరునట్లుగా మీ కృప చూపించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా, ఈ సమయంలో గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో అయా తండ్రి, వారికి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, వారి గర్భాలలో ఉన్న లోపములు తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీ హస్తమును చాపండి. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో వారిలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలి. తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి నాయన. తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి. వారు గర్భము దాల్చున్నట్లుగా మీరు కృప చూపించండి. ప్రభువా తండ్రి, గర్భాలను ముట్టండి, స్వస్థపరచండి. మీ రక్త ప్రోక్షణ దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కనికరించి కార్యాలు జరిగించి మీ గణనామానికి, ఉన్నతమైన నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, జీవాధిపతివైన దేవుడా, నమ్మదగిన తండ్రి, వందనాలు. కుటుంబాలలో సమాధానము లేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, అనేక మంది ప్రభా తండ్రి, విడాకులు కోరుకునేటువంటి భార్యాభర్తలు కుటుంబాలు ఉంటుండగా అటువంటి కుటుంబాలను మీరు దర్శించండి. అటువంటి కుటుంబాలు నాయనా తండ్రి కట్టబడినట్లుగా నాయన మీరు కృప చూపించండి. విడాకులకు వెళ్ళకుండానట్లుగా సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్యలో సమాధానము కలగాలి. భార్యాభర్తల మధ్యలో నెమ్మది కలగాలి. భార్యాభర్తల మధ్యలో అయా ప్రభు ఐక్యత కలుగు చేయమని, ప్రేమానురాగాలు కలిగి నడుచుకున్నట్లుగా మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి పట్ల ఒకరు దయగలిగి, ప్రేమ కలిగి, ప్రభా గౌరవ వినయ విధేయతలతో ముందుకు కొనసాగడానికి మీ కృపను చూపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా తండ్రి, రోగముల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రకరకాల వ్యాధులతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీరు దర్శించండి ప్రభా, మీరు దర్శించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, దయ ఉంచి కనికరించండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి, నెమ్మది కలిగిన వారిగా మార్చండి. వారిలో ఉన్న అనారోగ్యము యేసు నామములో తొలగిపోవునుగాక. వారిలో ఉన్న అనారోగ్యము యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మీరు మార్చి
మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకే వందనాలు. అదేవిధంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయండి నాయన. వారికి ఉన్న అప్పుల బాధలను బట్టి ఆత్మహత్యలకు గురి కాకుండానట్లుగా ప్రభువా మీ బిడ్డలను మీరు కనికరించండి. మీ బిడ్డలను మీరు దర్శించండి. మీ బిడ్డల పట్ల మీ అద్భుతమైన కార్యమును జరిగించండి ప్రభా. వారు అప్పులు తీర్చుకునేటువంటి జ్ఞానమును దయచండి. అప్పులు తీర్చుకోగలిగినటువంటి చేతి పనిని ఆశీర్వదించండి. కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు. దయచేసి కనికరించు నాయన. ఎవరైతే వారు అయా తండ్రి అప్పు చెల్లించవలసిన వారు ఉన్నారో నాయనా, అటు వారిని అయా మీరు కనికరించండి ప్రభా. వారు ఆగడానికి సహాయము దయచేయండి ప్రభా. నాయన ఇబ్బంది పెట్టకున్నట్లుగా తండ్రి మీకు స్తోత్రాలు. సానుకూలమైనటువంటి అయా వాతావరణము చేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన కార్యాలు జరిగించి గణనామానికి మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.